ఒక సర్టిఫికేట్ కోసం వాళ్ళ మధ్య బేరం కుదిరింది. సమాజ సేవలో ఉన్న వారిని గుర్తించి గౌరవంగా అందించే డాక్టరేట్ పొందేందుకు జరిగిన ముచ్చట. गुड आफ्टरनून। आज देखिए मैंने कंफर्मेशन लेटर भेजा सर। 20 बहुत कम है सर, 25 करके डाल दीजिए सर। గ్లోబల్ పీస్ యూనివర్సిటీ పేరుతో జరుగుతోంది డాక్టరేట్ల దందా. ఎలాంటి అర్హత లేకుండానే కొందరు సర్టిఫికెట్లు అందుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ లో 6 నెలల్లో 20 మందికి డాక్టరేట్లు వచ్చాయి. 20,000 నుంచి 50,000 మధ్యలో బేరం కుదిరితే సర్టిఫికేట్ ఇంటికి చేరుతుంది. ఫేక్ డాక్టరేట్లు పొంది సమాజంలో గొప్ప వాళ్ళగా చలామణి అవుతున్నారు కొందరు. వాళ్ళందరి వల్ల ఎంతో ప్రమాదమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేసింది లోక్సత్తా. 30,000 నుంచి 3 లక్షల వరకు డబ్బులు చెల్లించి గౌరవ డాక్టరేట్లు పొంది వాళ్ళ పేర్ల ముందు డాక్టర్ అని పెట్టుకుంటున్నారు. ఇది బాగా సీరియస్ ఇష్యూ. ఎందుకంటే పాపం 7 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన వాళ్ళకి PhD రావడం కోసం ఎంతో కష్టపడుతుంటారు. MBBS చేసి 4-5 సంవత్సరాలు స్టడీ చేసిన వాళ్ళు డాక్టర్ని పెట్టుకోవడం కోసం ఎంతో కష్టపడుతుంటారు. ఏ కష్టం లేకుండా 20-30 వేలతోటి అందులో 7th ఫెయిల్ అయ్యి కొంతమంది రౌడీ షీటర్లు, కొంతమంది కాంట్రాక్టర్లు, కొంతమంది రాజకీయ నాయకులు, ఏ అర్హత లేని వాళ్ళందరూ కూడా గౌరవ డాక్టరేట్ తీసుకొని డాక్టర్ అని పేరు ముందు పెట్టుకొని సమాజంలో గొప్ప వాళ్ళుగా చలామణి అవుతున్నారు. The Bihar topper scam has now crossed international borders. Nepal's Central Investigation Bureau has arrested 36 doctors allegedly for holding forged certificates from Bihar. The arrested doctors were working in different hospitals in Nepal. After exposed Bihar's education scam, the Nepal government initiated an inquiry into certificates issued from Bihar to people living in border towns in India and in Nepal. The CIB Nepal presented the doctors who used fake academic credentials at Kathmandu District Court, seeking judicial remand for further investigations. ఉస్మానియా యూనివర్సిటీలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. ఫేక్ సర్టిఫికెట్లతో విదేశాలకు వెళ్లి చదువుతున్నారన్న ఫిర్యాదుతో వ్యవహారంపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. CCS ఆధారంలో సిట్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు. హైదరాబాద్ కు చెందిన ముద్దం స్వామి ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన నకిలీ సర్టిఫికెట్లతో విదేశాలకు ఉన్నత చదువుల కోసం వెళ్లాడని కంప్లైంట్ చేశారు. ఫిర్యాదుతో సహా తగిన ఆధారాలను సిపికి అందజేశారు. కన్సల్టేషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అడ్డాగా ఈ దందా సాగుతుందని సిపి దృష్టికి తీసుకెళ్లారు విద్యార్థి నేతలు. దీంతో ఓయూలో నకిలీ సర్టిఫికెట్స్ ఫిర్యాదులపై కేసు నమోదైంది. నకిలీ సర్టిఫికెట్ వ్యవహారంపై సిపికి డైరెక్ట్ గా కంప్లైంట్ అందడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. విచారణలో సర్టిఫికెట్స్ నకిలీవని తేల్చారు ఓయూ అధికారులు. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై పలు ఇన్స్టిట్యూషన్స్ ఏజెన్సీలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పలువురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ సర్టిఫికెట్స్ తో విదేశాలకు వెళ్లిన పలువురు విద్యార్థులను గుర్తించారు. యూనివర్సిటీ ఉద్యోగులు ఏజెన్సీల పాత్రపై సిట్ విచారిస్తోంది. నకిలీ సర్టిఫికెట్లను ఇలా ఎంతమంది పొందారో సమగ్ర విచారణ జరపాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పలువురు ఫేక్ సర్టిఫికెట్లతో విదేశాలకు వెళ్లారని ఆరోపిస్తున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. ఈ వ్యవహారం వెనుక అధికారుల పాత్రపై విచారణ చేయాలంటున్నారు. దీంతో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారాన్ని హైదరాబాద్ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామంటున్నారు పోలీసులు. ఒక నకిలీ సర్టిఫికేట్ తీసుకొని న్యూయార్క్ అందు చదువుతున్నాడని, ప్రస్తుతం అతను పేస్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. అతి నకిలీ సర్టిఫికేట్ మీద విచారించి తగు చర్య తీసుకోమని చెప్పడంతో ఇన్స్పెక్టర్ ఓయూసిటీ దాన్ని విచారించగా అది నకిలీ అని మన యూనివర్సిటీ అధికారులు ధృవీకరించినారు. యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో నకిలీ సర్టిఫికెట్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఒక వ్యక్తి ముద్దం స్వామి అనే వ్యక్తి ఈ ఫేక్ సర్టిఫికెట్స్ తోటి విదేశాలకు వెళ్లారని సమాచారం అందడంతో సిట్ ను కూడా ఏర్పాటు చేసింది. దర్యాప్తు కూడా ముమ్మరం చేశారు. మనకు సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. సునీల్, ఇప్పుడు ఏదైతే ఈ ఓయూలో నకిలీ సర్టిఫికెట్స్ వ్యవహారం బయటకు వచ్చిందో, గతంలో కూడా ఇటువంటి కేసెస్ ఏమైనా గుర్తించారా? విద్యార్థి సంఘం నాయకులు అదేవిధంగా పోలీసులు చెప్తుంది చాలా కేసెస్ గతంలో పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసి వాళ్ళని జైలు కూడా ತರಲಿಂಚడం జరిగింది. ಅದೆಷ್ಟೋ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಹಗಲು ರಾತ್ರಿ ಕಷ್ಟಪಟ್ಟು ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಮಾಡಿದ್ರೆ ಕೆಲವರು ತಿರುಗಾಡ್ತಾನೆ ಕಾಲೇಜ್ ಲೈಫ್ ಅನ್ನ ಮುಗಿಸಿದ್ರು. ಅದ್ರ ರಿಸಲ್ಟ್ ಬಂದಾಗ ತಿರುಗಾಡಿದವರೇ ಫಸ್ಟ್ ಕ್ಲಾಸ್ ಆಗಿದ್ರು, ಫಲಿತಾಂಶ ಉಲ್ಟಾ ಹೊಡೆದಿದ್ರು. ಯಾಕೆ ಅಂತ ನೋಡಿದ್ರೆ ಅಲ್ಲಿ ದೊಡ್ಡ ಹಗರಣವೇ ನಡೆದಿದೆ. ఎడ్యుకేషన్ క్రైటీరియాలో కొన్ని ఫేక్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేసేసుకొని వెళ్తూ ఉంటారు జాబ్ హోల్డర్స్. సో అట్లాంటి వాళ్ళు ఒకవేళ పట్టుబడితే వాళ్ళకి ఎట్లాంటి శిక్షలు ఉంటాయి? వాట్ ఈస్ దట్ కాల్డ్ బేసికలీ అంటే మీరు ఉన్నది లేనిగా చెప్తున్నారు. దట్ మీన్స్ యు ఆర్ ఫోర్జింగ్ ద డాక్యుమెంట్. అంటే ఫోర్జ్ చేస్తున్నారు డాక్యుమెంట్స్. అది ఆన్లైన్ లోకి వెళ్ళి కంప్యూటర్ మీద మీరు లేని సర్టిఫికేట్ ఉన్నగా తయారు చేస్తున్నారు. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఫోర్జరీ ఉందండి. కొన్నిసార్లు ఏం చేస్తారంటే కంప్యూటర్ మీదనే సర్టిఫికేట్ తయారు చేస్తారు, చేసి వాళ్ళు యూజ్ చేస్తారు. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఫోర్జ్ చేసి అమ్ముతున్నారు. అంటే యూనివర్సిటీ వాళ్ళు, అక్కడ ఉన్న స్టాఫ్, కొన్నిసార్లు కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చేస్తున్నారు. సో హియర్ దేర్ ఆర్ 2 థింగ్స్ నౌ. దిస్ ఇస్ కాల్డ్ ఫోర్జరీ అండర్ ది IPC. ఫోర్జరీకి అఫెన్సెస్ కు పనిష్మెంట్స్ ఉన్నాయి. వన్ ఇస్ ఫోర్జరీ. సెకండ్ థింగ్, ఆ డాక్యుమెంట్స్ మీకు నాలెడ్జ్ ఉంది ఫేక్ గా తయారు చేసామని, ఆ ఫేక్ సర్టిఫికేట్స్ తయారు చేసి మీరేం చేస్తున్నారు? you're using that as against a private employer or you're using the documents as against government.
అంటే you're also committing cheating. You're cheating. What is the definition of cheating? You're having an intention to defraud you. మిమ్మల్ని డిఫ్రాడ్ చేస్తున్నాను అంటే ఏం చేస్తున్నాను, ఇంటెన్షన్ ఉంది, బ్యాడ్ ఇంటెన్షన్. అంటే నా మనసులో నా మైండ్లో మిమ్మల్ని చీట్ చేయాలని నాకు ఇంటెన్షన్ ఉంది. సో దేర్ ఆర్ 2 offenses. One is forgery, second is cheating. So but you still go to jail. Criminal liability చీటింగ్ కింద వాడు వెళ్ళొచ్చు, పోలీసు వాళ్ళకు రిపోర్ట్ చేయొచ్చు, FIR అవుతుంది, ఆయన మీద కూడా కేసులు కడతారు. ఈ డాక్యుమెంట్ ఒకవేళ యూజ్ చేయకపోతే నిజంగా బోనఫైడ్ ఉన్న వాడికి ఉద్యోగం వస్తుంది. సో ఈ చీటింగ్ ద గవర్నమెంట్ అని చెప్పేసి इलाहाबाद हाईकोर्ट ने फर्जी डिग्री के आधार पर सहायक टीचर बनने वालों की बर्खास्तगी को वैध करार दिया है। कोर्ट ने कहा है कि सरकार इन फर्जी टीचर से वसूली करने के लिए भी स्वतंत्र है। कोर्ट ने SIT जांच की रिपोर्ट और डॉक्टर भीमराव अंबेडकर यूनिवर्सिटी की रिपोर्ट के आधार पर ये फैसला दिया है। कोर्ट ने अपने फैसले में कहा कि फ्रॉड और न्याय एक साथ नहीं रह सकते। फर्जी डिग्री से हुई नियुक्ति शून्य और अवैध है। ऐसी नियुक्ति को निरस्त कर बर्खास्त करने के लिए विभागीय जांच की जरूरत नहीं है। फर्जीवाड़े का मामला सामने आने के बाद विश्वविद्यालय ने 3630 से ज्यादा फर्जी छात्रों को नोटिस जारी कर दिया है, जिनमें से 2823 छात्रों ने जवाब नहीं दिया है। वहीं 814 छात्रों ने जवाब दिया था। यूनिवर्सिटी ने जवाब न देने वाले छात्रों की डिग्री को फर्जी करार कर दिया है। वहीं जवाब देने वालों के बारे में यूनिवर्सिटी की ओर से फैसला लिया जाना भी बाकी है। बेंगलुरु पुलिस अलवर पहुंची हुई है। यूनिवर्सिटी के पूर्व चांसलर को गिरफ्तार कर लिया गया है। चांसलर को भी गिरफ्तार किया गया है। हो सकता है और भी लोग शामिल हो इसमें। కాలేజ్ కు వెళ్లడం, కష్టపడి చదవడం అవసరం లేదు. అతడిని సంప్రదిస్తే మీ పేరు ముందు డిగ్రీ ఇట్టే చేర్చేస్తాడు. లోకల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు ఏ యూనివర్సిటీ పేరుతో అయినా సర్టిఫికెట్ ఇస్తాడు. ఏదో సాధారణ డిగ్రీలు కాదవి. ఇంటర్ నుంచి PhDల వరకు ఏదైనా సరే ఒరిజినల్స్ ను మించిన స్థాయిలో నకిలీ సర్టిఫికెట్స్ ఇచ్చేస్తాడు. ఓ యువకుడు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. హైదరాబాద్ సరూర్ నగర్ కేంద్రంగా అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల పేరుతో నకిలీ సర్టిఫికెట్స్ ఇస్తున్న కేటుగాడ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. The Central Crime Branch of Bengaluru has arrested a man, seized 100 fake degrees from around 20 open universities. These include the National Institute of Open Schooling, Dr. C.V. Raman University, the Venkateshwara University, amongst other major ones. The police raided 2 educational institutes in this regard. Forged certificates such as for courses of BA, BCom, MCom, B.Ed have been recovered in these raids from the accused. The CCB now, which is the Central Crime Branch there, having seized rubber stamps as well, having seized computers, marking cards from the building where the accused operated from. The officials are further interrogating Srinivasa Reddy, who is the accused here, to figure how many students. Initial recovery from the first set of raids here, but it is evident that if you're forging documents for 20 open universities, you've obviously forged several documents, several students who used these fake documents. Whether any officials from these universities themselves were aware of what was happening and how long it was really happening for, and whether they also had some involvement. When Canadian Anayat Kassam told a Toronto lawyer he had a law degree from the States, turns out both his BA and law degree were from phony universities that only exist online. Bilked immigrants out of thousands, promised he could get their families into Canada, cashed in his fake law degree. બોગસ ડિગ્રી આપવાનું કૌભાંડ ઝડપાયું છે. ગાંધીગ્રામ પોલીસે આ મામલે 2 શખ્સોની ધરપકડ કરી લીધી. અમદાવાદમાં સાક્ષર ફાઉન્ડેશન સંસ્થાના નેજા હેઠળ ઇન્ડિયન બિઝનેસ મેનેજમેન્ટ સ્કૂલના નામે બોગસ ડિગ્રી આપવાનું કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું હતું. જે મામલે ગાંધીગ્રામ પોલીસે મુખ્ય આરોપી પથિક પંચાલ અને એજન્ટ ધવલ ચાંચાપરાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. આરોપીઓની પ્રાથમિક પૂછતાછમાં સામે આવ્યું કે ગ્રેજ્યુએટ બિઝનેસ મેનેજમેન્ટ અને એન્જિનિયરિંગનું ડુપ્લિકેટ સર્ટી આપતા હતા. આ સાથે જ ಆರೋಪಿಯು ಗುಜರಾತ್માં 400 ಬೋಗಸ್ ಡಿಗ್ರಿ આપી હોવાની પણ કબૂલાત કરી. ಎಕ್ಸಾಮ್ ಡೀಲಿಂಗ್ ಆಗಿ ಈಗ ಮಾರ್ಕ್ಸ್ ಕಾರ್ಡ್ ಡೀಲಿಂಗ್. ದುಡ್ಡು ಕೊಟ್ಟರೆ ಸಾಕು, ಫೇಲ್ ಆಗಿದ್ರು ಸರಿ ನಿಮ್ಮ ಅಂಕಪಟ್ಟಿಯಲ್ಲಿ ಪಾಸ್ ಆಗಿರುವಂತಹ ಅಂಕಪಟ್ಟಿಯನ್ನೇ ರೆಡಿ ಮಾಡಿಕೊಡ್ತಾರೆ. ಮಾರ್ಕ್ಸ್ ಕಾರ್ಡ್ ಡೀಲಿಂಗ್. ಫೇಲ್ ಆದ್ರೂ ಹಣ ಕೊಟ್ರೆ ಪಾಸ್ ಅಂತಿರುವ ಮಾರ್ಕ್ಸ್ ಕಾರ್ಡ್ ಸಿದ್ಧ ಆಗುತ್ತೆ. ಸೇಲ್ ಆಗುತ್ತೆ. ಫೇಲ್ ಆಗಿದ್ರು ಹಣ ಕೊಟ್ರೆ ಸಾಕು, ಪಾಸ್ ಆಗಿದ್ದೀರಿ ಅಂತ ಮಾರ್ಕ್ಸ್ ಕಾರ್ಡ್ ಗಳನ್ನ ಸಿದ್ಧ ಮಾಡಿ ಸೇಲ್ ಮಾಡ್ತಿದ್ದ. 30,000 ಹಣ ಕೊಟ್ರೆ ಪಾಸ್ ಆಗಿರುವ ಮಾರ್ಕ್ಸ್ ಕಾರ್ಡ್ ಸಿದ್ಧ. ಮೌಲ್ಯಮಾಪನ ವಿಭಾಗದ FDA गणितले मार्क्स कार्ड धंधे नड़ीता है। फैसलाबाद महकमा पुलिस में कांस्टेबल की डिग्री जाली निकली। 25 साल तक ड्यूटी करने वाले कांस्टेबल का रिकॉर्ड होने के बाद जाली डिग्री पर नौकरी मुद्दत पूरी करने का इंकशाफ हुआ है। कांस्टेबल के खिलाफ महकमा एंटी करप्शन में मुकदमा दर्ज कर लिया गया है। Studying abroad is an expensive affair. High grades, a solid CV with verified credentials are mandatory, but not anymore. Most of fraudulent educational consultancies who can get anything done, from fake degrees and job certificates to setting up agents to write exams like GRE or TOEFL on behalf of students willing to shell out lakhs.
A well-oiled syndicate is in place. లక్ష లేదా 2 లక్షలు ఇస్తే ఇంటర్, డిగ్రీ, బీటెక్ ఏ సర్టిఫికెట్ అయినా తయారు చేస్తారు ఈ కేటుగాళ్లు. వాళ్ళని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ లో నకిలీ దందా నడిపిస్తున్న ముఠాని గుట్టురట్టు చేశారు. వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు ఎల్బీ నగర్ ఎస్కోటీ పోలీసులు. ఇంటర్, డిగ్రీ, బీటెక్ నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తోంది ముఠా. ఎల్బీ నగర్ లో శ్రీ వెంకటేశ్వర కన్సల్టెన్సీ పేరుతో వీళ్ళు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఒక్కో సర్టిఫికెట్ 1,00,000 నుండి 2 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 80 మందికి ఈ విధంగా నకిలీ సర్టిఫికెట్లు అమ్మారు ఈ ముఠా. నిందితుల నుండి 39 నకిలీ సర్టిఫికెట్లు, 486 హాలోగ్రామ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. తాడిశెట్టి రేణుకేష్, రాహుల్ దీక్షిత్, రామభద్రరావు, అన్నం దినేష్ వీళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గొల్లపల్లి శ్రవణ్ అనే ఏజెంట్ల ద్వారా ఈ నకిలీ సర్టిఫికెట్ల విక్రయం జరుగుతున్నట్టుగా పోలీసులు గుర్తించి వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. Madgaon police exposed fake certificate racket in Madgaon on Monday. Nadeem Bing is arrested for selling out fake certificates and degrees of SSC, HSSC and professional courses. Madgaon PI CL Patil said that Nadeem Bing was arrested in 2013 by the crime branch for a similar offence. Nadeem was running a fake organization called Indian Education Academy where he was selling various degrees to students and people. A FIR has been filed and a case has been registered under section 468, 472, 477 and 420 under the IPC Act. A widespread fraud involving transaction with bogus certificate busted at the press conference conducted today at the local police station in Bolangir. A special committee was established. Police squad was sent to the company vocational training institute on a side street next to the local Indian Life Insurance Corporation office yesterday afternoon. SDPO Tofan Bagh, Town Thana IIC Biswajit Manbod, Sadar Thana IIC Shrikant Sahu and other members of police squad visited the office and reviewed different papers, documents, bank passbook, passports, stamps and seals in the presence of Magistrate Tehsildar Puspanjali Panda. ఆరుగురిని అరెస్ట్ చేసిన రాచకొండ ఎస్ఓటీ పోలీసులు 32 విశ్వవిద్యాలయాలకు చెందిన 160 సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. యువ ఎడ్యుకేషన్ సొసైటీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడంతో పాటు ఇప్పటి వరకు ఎంతమందికి సరఫరా చేశారన్న కోణంలో ఆరా తీస్తున్నారు. కోరిన విద్యార్హతలకు చెందిన నకిలీ ధృవపత్రాలు అందజేసే ముఠా గుట్టును రాచకొండ ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. యువ ఎడ్యుకేషనల్ సొసైటీ ముసుగులో 5 ఏళ్లుగా ఈ నకిలీ ధృవపత్రాల బాగోతం జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగిన ఎస్ఓటీ పోలీసులు ఇటీవల యువ ఎడ్యుకేషన్ సొసైటీ అధినేత ఆవుల శ్రీనివాసును అరెస్ట్ చేశారు. ఇతనికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్న అనంతపురం జిల్లాకు చెందిన సంధ్య అలియాస్ గీతాంజలిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న కొన్ని నకిలీ విద్యార్హత ధృవీకరణ పత్రాలను ఆయా విశ్వవిద్యాలయాలకు పంపించి నిర్ధారణ చేసుకున్నారు. అవన్నీ నకిలీవని తేల్చుకున్న పోలీసులు ఆవుల శ్రీనివాస్, గీతాంజలితో పాటు నకిలీ ధృవీకరణ పత్రాలు కలిగిన మహ్మద్ యూనస్, మహ్మద్ సమీర్ పాషా, ఎర్ల మహిదర్, రామ్మోహన్ గౌడ్లను అరెస్ట్ చేశారు. న్యూఢిల్లీ, చండీగఢ్, అనంతపూర్, తర్వాత మన ఎక్కువ అంటే పెద్దపల్లి అండ్ హైదరాబాద్, ఇది మొత్తం 6-7 స్టేట్ అది సంబంధి ఈ ర్యాకెట్ ఉంది. వాళ్ళకి డబ్బు ఇస్తే ఈ సర్టిఫికెట్ వాళ్ళు తయారు చేస్తారు. తర్వాత తయారు చేసి ఆ సర్టిఫికెట్ మీకు ఇష్యూ చేస్తారు. ఈ సర్టిఫికెట్ ఒరిజినల్ ఉందా లేదా అని ఆ యూనివర్సిటీకి మనం రాసాం. ఆ రాస్తే అక్కడ నుంచి మనకు రిప్లై కూడా వచ్చినాయి. ఈ సింఘానియా యూనివర్సిటీ పచ్చేరి బారి రాజస్థాన్, అక్కడ నుంచి రిప్లై వచ్చింది. దిస్ ఈజ్ ఇన్ రిఫరెన్స్ టు యువర్ మెయిల్ రిగార్డింగ్ వెరిఫికేషన్ ఆఫ్ స్టూడెంట్. ఇన్ దిస్ రిగార్డ్ ఇట్ ఈస్ కన్ఫర్మ్ దట్ బిలో మెన్షన్ స్టూడెంట్ విత్ ద డీటెయిల్స్ ప్రొవైడెడ్ ఇన్ యువర్ మెయిల్ ఈజ్ నాట్ ఎన్రోల్డ్ విత్ సింఘానియా యూనివర్సిటీ. ఈయనకి యూనివర్సిటీకి ఏం సంబంధాలు లేవు, మాత్రం ఈయన పేరు మీద ఒరిజినల్ సర్టిఫికెట్ ఉన్నాయి యూనివర్సిటీ. ఇక్కడ కూడా మీకు ఏ కాలేజ్ అని వెళ్ళడానికి అవసరం లేదు. వాళ్ళకి డబ్బు ఇస్తే మీకు ఇంట్లో సర్టిఫికెట్ వస్తుంది. మీకు బీకామ్ కావాలా, ఏ కావాలా, డిగ్రీ. తర్వాత ఆన్లైన్ చెక్ చేస్తే ఆన్లైన్ కూడా మీ పేరు ఉంటుంది. సర్టిఫికెట్ క్వాలిటీ చూడండి, దానికి హాలోగ్రామ్ ఉంది, అన్ని ఉన్నాయి. అక్కడ ఆన్లైన్ లో కూడా పేరు ఉంది. మాత్రం ఈ వ్యక్తి ఏ ఎగ్జామ్ రాయలేదు. కేవలం డిగ్రీ కాదు, మళ్ళా ఇంటర్, ప్రొవిజనల్ అన్ని సర్టిఫికెట్స్ అన్ని ఒరిజినల్. ఢిల్లీలో ఉన్న గ్యాంగ్ వాళ్ళని పోలీస్ రిమాండ్ చేసుకొని మళ్ళీ మన టీమ్ అగైన్ దే విల్ గో టు ఢిల్లీ అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ దే విల్ బి డూయింగ్. ఇప్పటి వరకు బయటకు వచ్చిన నకిలీ సర్టిఫికెట్ల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు ఏమైనా పొందారా అన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. बिना पढ़े ही मिल जाएगी डिग्री, ना कॉलेज ना स्कूल आते रुपए दे के ले आओ डिग्री। हर क्लास दी थे मार्कशीट मिलदी है, हर कोर्स दी डिग्री मिलदी है, थे डिग्रियां दी मंडी है। कंप्यूटर ते क्लिक कीता ते बन गई डिग्री। जी हां, गुरुग्राम दे विच भविख दा काला खेल खुलेआम चल रहा सी। पुलिस ने 2 मुंडियां ते 2 कुड़ियां नूं गिरफ्तार कीता ते एक तो एक बाद अजिहे खुलासे होए ने कि जिंदगी भर मेहनत करन वाले विद्यार्थी जिस डिग्री अते मार्कशीट
ਨੂੰ ਪ੍ਰਾਪਤ ਕਰਦੇ ਨੇ ਉਸ ਡਿਗਰੀ ਨੂੰ ਇਹ ਛਾਤਰ 1 ਮਿੰਟ ਦੇ ਵਿੱਚ ਹੀ ਵੇਚ ਦਿੰਦੇ ਨੇ ਕਿ ਹਜ਼ਾਰਾਂ ਡਿਗਰੀਆਂ ਇਹਨਾਂ ਨੇ ਲੋਕਾਂ ਨੂੰ रुपए ਦੇ बदले दे दी। पुलिस स्टेशन ले गई। तोमर पर आईपीसी की धारा 420, 467, 468 और 120 बी के तहत केस दर्ज किया गया है। जितेंद्र सिंह तोमर पर ग्रेजुएशन की फर्जी डिग्री का आरोप है। आरोप है कि ग्रेजुएशन की फर्जी डिग्री के आधार पर ही तोमर ने लॉ कॉलेज में दाखिला लिया। जब ग्रेजुएशन की फर्जी डिग्री का मामला सामने आया तो लॉ कॉलेज ने भी कानून की डिग्री को रद्द बता दिया। अब जितेंद्र सिंह तोमर को पुलिस ने गिरफ्तार कर लिया है। जोधपुर नेशनल यूनिवर्सिटी का मामला सामने आया है, जिसमें यूनिवर्सिटी के चेयरमैन कमल मेहता को एसओजी ने मुख्य आरोपी माना है। पिछले 1.5 साल में कमल मेहता ने दलालों और यूनिवर्सिटी के अफसरों के साथ मिलीभगत कर करीब 8,000 ग्रेजुएट, पोस्ट ग्रेजुएट और विभिन्न कोर्सेज की फर्जी डिग्रियां बनाई हैं। एसओजी ने यूनिवर्सिटी चेयरमैन मेहता की गिरफ्तारी के लिए दबिश दी, लेकिन वो फरार हो गए। जांच अधिकारी के मुताबिक फॉर्म जेएनयू के नाम से भरे जाते थे और डीडी मेहता के दूसरे खाते में जमा होते थे। गिरफ्तार कोऑर्डिनेटर और एजेंटों ने एसओजी की पूछताछ में बताया कि फर्जी डिग्री का काम मेहता के कहने से होता था। कोऑर्डिनेटर ने कहा कि उसे 100 रुपए मिलते थे और वो डिग्री भी तभी बनाता था जब मेहता के हस्ताक्षर और सील वाली सीट मिलती। बीकॉम మరియు BA సర్టిఫికేట్ కోసం 1.5 लाख, BSc 1.75 लाख, MBA MA పోస్ట్ గ్రాడ్యుయేట్ అది 2.5 लाख। ఈ విధంగా ప్రతి డిగ్రీ కోసం ఒక్కొక్క రేట్ చార్ట్ లాగా పెట్టేసి ఈ కలెక్షన్ చేసిన తర్వాత మా దగ్గర ఇప్పుడే అరెస్ట్ అయిన స్టూడెంట్స్ 7 ఉన్నారు, ఇంకా చాలా మంది లిస్ట్ లో ఉన్నారు। అయితే దీంట్లో సాడ్ పార్ట్ ఏంటంటే తండ్రులకు కూడా తెలుసు, తల్లిదండ్రులకు తెలుసో లేదో అని అనుకున్నాం, కానీ వారు కూడా దీంట్లో పూర్తి స్థాయిలో వారి పాత్ర ఉన్నట్టు ముందుకు వస్తుంది। అయితే దాని తర్వాత ఈ శ్రీకాంత్ రెడ్డి ఈ మొత్తం అమౌంట్ తీసుకొని కేతన్ సింగ్ గుండేలా అతను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ సర్వేపల్లి రాధాకృష్ణ యూనివర్సిటీ అని భోపాల్లో, మధ్యప్రదేశ్ భోపాల్ క్యాపిటల్ సిటీలో అక్కడ ఒక యూనివర్సిటీ ఉంది, ఇది యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ। అయితే ఇతని రోల్ ఏంటంటే బుండేలాది అతను ఫేక్ ఎగ్జామ్ సెంటర్స్, ఫేక్ కాల్ లెటర్స్ ఇవన్నీ అరేంజ్ చేసి ఈ పిల్లలు అక్కడ ఎగ్జామ్ రాసినట్టు సృష్టిస్తారు। దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత పాస్ అయినట్టు మీకు అక్కడ కనిపిస్తున్న సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి జారీ చేయడం, వాళ్ళకి ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది। ఈ 3 లక్షలు ఏదైతే తీసుకుంటున్నారో ఈ బీటెక్ కోసం 30% శ్రీకాంత్ రెడ్డి తీసుకుంటాడు। టాస్క్ ఫోర్స్ నార్త్ జోన్ టీం ఇక్కడ వెళ్లి దర్యాప్తు కొనసాగించింది, భోపాల్లోనే మకాం వేసి। అంత సులభం కాలేదు అతన్ని అరెస్ట్ చేయడం, ఎందుకంటే వీళ్ళంతా కొద్దిగా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అక్కడ। అతన్ని పట్టుకున్నాం, తీసుకొచ్చిన తర్వాత ఇంట్రాగేషన్ లో ఏం తెలిసిందంటే నేనైతే చిన్న వ్యక్తిని, వారి పాత్ర కూడా దీంట్లో ఉంది, ఇంక్లూడింగ్ చైర్మన్ ఆఫ్ దట్ యూనివర్సిటీ, అడ్మినిస్ట్రేటివ్ హెడ్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్, ఫైనాన్స్ హెడ్, వాళ్ళకు కూడా అంతా తెలుసు। ఈ 70% అయితే నేను తీసుకుంటాను, దాంట్లో కేవలం 10-20% నేను పెట్టుకొని మిగతా అంతా నేను అందజేస్తున్నానని అతను కన్ఫెషన్ లో చెప్పాడు। కానీ ఇది జరుగుతున్న తతంగం ఫేక్ సర్టిఫికేట్ గురించి। రెండవది ఇంకో ఇదే విధమైన కన్సల్టెన్సీ ప్రైడ్ ఎడ్యుకేషన్ అకాడమీ అని గుంటి మహేశ్వర్ రావు, ఇతను ప్రెసిడెంట్ ఆఫ్ రామక్కపేట్ గ్రామం, దుబ్బాక మండల్, సిద్దిపేట జిల్లా। కేతన్ సింగ్ బుండేలా ఒక కాంటాక్ట్ ఉన్నాడు ఇతనికి, సేమ్ చార్ట్ ద్వారా సర్వేపల్లి రాధాకృష్ణన్ యూనివర్సిటీ అనేది ఏదైతే ఉందో అక్కడ నుండి 29 మంది స్టూడెంట్స్ కోసం ఇప్పటి వరకు 18 సర్టిఫికెట్లను మేము సీజ్ చేశాం। 29 మంది దగ్గర డబ్బులు తీసుకున్నట్టు సమాచారం। ఇంకో ఇతని నెట్వర్క్ ఇంకా కొద్దిగా విస్తృతంగా ఉంది। స్వామి వివేకానంద్ యూనివర్సిటీ సాగర్ జిల్లా మధ్యప్రదేశ్ లో అక్కడ ప్రకాష్ సైని అనే ఒక ఏజెంట్ ని పెట్టుకొని ఈ మొత్తం వ్యవహారం నడిపిస్తున్నారు। అక్కడ 144 సర్టిఫికెట్స్ ఇష్యూ అయినట్టు 44 సర్టిఫికెట్స్ ఇష్యూ అయినట్టు తెలుస్తుంది, మేము సీజ్ చేసింది 24। ఇంకో యూనివర్సిటీ గ్లోకల్ యూనివర్సిటీ సహారన్పూర్ ఉత్తరప్రదేశ్, ఇక్కడ రామ్ కుమార్ అనే ఏజెంట్ ని వీరు నియమించుకొని ఇతను అక్కడ ఆల్రెడీ ఉన్నాడు, కాంటాక్ట్ చేసి ఇతనే సంప్రదించి అక్కడ కూడా ఈ విధంగా 4 సర్టిఫికెట్లు సీజ్ చేయడం జరిగింది। అక్కడ నుండి మేము ఇన్వెస్టిగేషన్ లో మాకు మొత్తం ఆధారాలన్నీ దొరికాయి। యూజీసీ వారికి ఇప్పుడు ప్రొఫెసర్ గారు కూడా అడ్వైజ్ చేశారు, వారు ఇప్పుడు మాట్లాడతారు। అయితే మేము మా తరఫున యూజీసీకి ಲೆಟರ್ಸ್ ರಾಸಿ ರೆಕಗ್ನಿಷನ್ ಅಂತ ಕೂಡ ಕ್ಯಾನ್ಸಲ್ చేయాలని ಕೋರ್ತಾಂ। ಒಂದು ಪದವಿ ಪಡಿಬೇಕು ಅಂದ್ರೆ ಹಂತ ಹಂತವಾಗಿ ಕಷ್ಟಪಟ್ಟು ಓದಬೇಕು, ಆದ್ರೆ ಕೈ ತುಂಬಾ ಕಾಸು ಕೊಟ್ರೆ ಯಾರಿಗ್ ಬೇಕಾದ್ರೂ ಸಿಗುತ್ತೆ ನೋಡಿ ಡಿಗ್ರಿ ಸರ್ಟಿಫಿಕೇಟ್। ಇಂಥದೇ ಒಂದು ನಕಲಿ ಅಂಕಪಟ್ಟಿ ಜಾಲ ಖಾಕಿ ಬಲೆಗೆ ಬಿದ್ದಿದೆ। ಖದೀಮರ ಕೈಚಳಕ ಕಂಡು ಶಿಕ್ಷಣ ಇಲಾಖೆಯೇ ಬೆಚ್ಚಿ ಬಿದ್ದಿದೆ। ಪ್ರತಿಷ್ಠಿತ ಶಿಕ್ಷಣ ಸಂಸ್ಥೆಗಳ ಮಾರ್ಕ್ಸ್ ಕಾರ್ಡ್ಗಳು, ಬೆಂಗಳೂರು ವಿಶ್ವವಿದ್ಯಾಲಯ, ಪ್ರೌಢ ಶಿಕ್ಷಣ ಮಂಡಳಿ, PU ಬೋರ್ಡ್ನ ಪ್ರಮಾಣ ಪತ್ರಗಳು, ಸರ್ಕಾರದ ಲೋಗೋ, ಅಧಿಕಾರಿಗಳ ಸಹಿ, ಎಸ್
ಇದ್ಯಾವುದು ಒರಿಜಿನಲ್ ಅಲ್ಲ, ಅಸಲಿ ಅಂಕಪಟ್ಟಿಗಳ ತಲೆ ಮೇಲೆ ಹೊಡೆದಂತಿರೋ ನಕಲಿ ಸರ್ಟಿಫಿಕೇಟ್ಗಳು. ಕೈ ತುಂಬಾ ಕಾಸು ಕೊಟ್ರೆ ಕುಂತಲ್ಲೇ ಮಾರ್ಕ್ಸ್ ಕಾರ್ಡ್. ನಕಲಿ ಅಂಕಪಟ್ಟಿ ಜಾಲ ಬಯಲು, ಇಬ್ಬರು ಅಂದರ್. ಒಂದು ಪದವಿ ಪಡಿಬೇಕು ಅಂದ್ರೆ ಅಷ್ಟು ಸುಲಭವಲ್ಲ. ಸ್ಕೂಲ್, ಕಾಲೇಜು ಹೀಗೆ ಹಂತ ಹಂತವಾಗಿ ಶಿಕ್ಷಣ ಪಡಿಬೇಕು. ಆದ್ರೆ ಇದ್ಯಾವುದು ಇಲ್ಲದೇನೆ ಕೇಳಿದ್ದಷ್ಟು ದುಡ್ಡು ಕೊಟ್ರೆ ನಕಲಿ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಸಿಗುತ್ತೆ ನೋಡಿ. ಅಂಥದ್ದೇ ಕದೀಮರ ಜಾಲ ಈಗ ಬಯಲಾಗಿದೆ. ಇವರ ಮೂತಿಗಳನ್ನೊಮ್ಮೆ ನೋಡಿ. ಪಕ್ಕಾ ಪೋಖ್ರಿಗಳಂತೆ ಕಾಣೋ ಇವ್ರು ಮಾಡ್ತಿದ್ದ ಕೆಲಸ ಶಿಕ್ಷಣ ఇలాఖియన్నే బెచ్చి బీಳಿಸಿದೆ. తమిళనాడులో ఫేక్ యూనివర్సిటీ గుట్టు రట్టండి. నాగపట్నంలో సెల్వరాజ్ అనే వ్యక్తి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ పేరుతో 7 ఏళ్లుగా యూనివర్సిటీ నిర్వహిస్తున్నాడు. ఇప్పటి వరకు 1000కి పైగా నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు ఇచ్చాడు. 2 లక్షలు ఇస్తే చాలు మెడికల్ సర్టిఫికెట్ ఇచ్చేస్తాడు సెల్వరాజ్. నాగపట్నంలోని తన ఇంటిలోనే యూనివర్సిటీ పెట్టేశాడు. बड़ी खबर आ रही है हिमाचल प्रदेश के सोलन से, जहां मानव भारती विश्वविद्यालय में हिमाचल पुलिस ने बड़े घोटाले का पर्दाफाश किया है। आपको बता दें, फर्जी डिग्रियों का ये घोटाला 194 करोड़ 17 लाख का बताया जा रहा है। इस मामले में एसआईटी की टीम ने 75 जगहों पर छापेमारी की और 275 लोगों से पूछताछ भी अब तक की जा चुकी है। घोटाले का मुख्य आरोपी और मानव भारती ट्रस्ट के चेयरमैन राजकुमार राणा को गिरफ्तार कर लिया गया है। इस घोटाले के तार 17 राज्यों तक फैले हुए हैं। एसआईटी को अंदेशा है कि घोटाला और भी बड़ा हो सकता है। डिग्री घोटाले के अलावा मानव भारती विश्वविद्यालय आखिर कैसे बना, एसआईटी अब इसकी भी जांच करेगा। अब तक का सबसे बड़ा डिग्री घोटाला। मानव भारती यूनिवर्सिटी ने फेक डिग्रीज बनाई और फेक डिग्रीज बेची। 194 करोड़ 17 लाख रुपए का घोटाला। 194.17 करोड़ इसका प्रोसीड्स ऑफ क्राइम है। 41,000 में से 36,000 डिग्रियां फर्जी। 30,000 के करीब मेलोफाइट स्टूडेंट्स थे। 11 साल में भ्रष्टाचार से 440 करोड़ का साम्राज्य। शिक्षा के जरिए 17 राज्यों में फैली भ्रष्टाचार के व्यापार की ये कहानी है हिमाचल प्रदेश की। सोलन में स्थित मानव भारती विश्वविद्यालय में घोटाले की ये कहानी लिखी गई। राजधानी शिमला में जब कल हिमाचल के सबसे बड़े पुलिस अधिकारी ने प्रेस कॉन्फ्रेंस की तो हड़कंप मच गया। डीजीपी संजय कुंडू और उनकी टीम ने मानव भारती विश्वविद्यालय में चल रहे फर्जी डिग्री के घोटाले की एक तार खोलकर रख दी। विश्वविद्यालय के कुल 41,000 में से 80% से ज्यादा छात्रों की डिग्री फर्जी है। फर्जी डिग्री के इस कारोबार से मानव भारती चैरिटेबल ट्रस्ट के अध्यक्ष राजकुमार राणा ने सिर्फ 11 साल 440 करोड़ का साम्राज्य खड़ा कर दिया। 5,000 के करीब 5,500 के करीब बोनाफाइड स्टूडेंट्स थे। 36,000 के करीब मेलोफाइड स्टूडेंट्स थे। कुल 41,000 का हमको रिकॉर्ड मिला ने। इसकी प्रॉपर्टी जो एसेस की वो करीब 440 करोड़ की थी। हिमाचल में सबसे बड़े घोटाले को रचने वाले राजकुमार राणा को पुलिस ने गिरफ्तार कर लिया है। 275 लोगों से विस्तृत पूछताछ हुई है अभी तक, जिसमें से 8 लोग गिरफ्तार हुए हैं, जिनमें की अक्यूज भी शामिल हैं और 2 अक्यूज अभी भी पुलिस कस्टडी में। हिमाचल पुलिस की एसआई टीम के साथ ईडी, आयकर विभाग समेत प्रमुख जांच एजेंसियों ने इस घोटाले का पर्दाफाश किया है। लेकिन इस घोटाले ने शिक्षा व्यवस्था पर सवाल खड़े कर दिए हैं। आखिर कैसे 11 साल तक एक संस्था हजारों लोगों की जिंदगी से खिलवाड़ कर सकती है। न जाने कितने फर्जी डिग्री वाले देश में किन किन पदों पर बैठे हों। न जाने कितने लायक लोगों के हक फर्जी डिग्री से मारे गए होंगे और क्या अब उनकी भरपाई हो सकेगी। అక్రమ వలసలను అరికట్టేందుకు ఆపరేషన్లో మనోళ్లే ఇరుకున పడిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. అమెరికా తెలుగు కుటుంబాల్లో ఆందోళన రేపుతోంది. చదువుల పేరుతో తిష్ట వేసే వారి కోసం ఏకంగా నకిలీ యూనివర్సిటీని సృష్టించారు. ఓ పెద్ద స్టింగ్ ఆపరేషన్ నడిపారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఫేక్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి అక్రమ వలసదారుల ఆట కట్టించారు. కోర్సులంటూ ఏమీ లేదు, కంప్లీట్ అమెరికా లా దృష్టిలో ఏదైనా తప్పే. కాబట్టి వీళ్ళు ఈ రైడ్ చేయడం, వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. నకిలీ సర్టిఫికేట్లను విక్రయిస్తున్న ముఠాకు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు చెక్ పెట్టారు. ఆంధ్ర యూనివర్సిటీతో పాటు పలు విశ్వవిద్యాలయాలకు చెందిన నకిలీ సర్టిఫికేట్లను విక్రయిస్తున్న 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. స్టీఫెన్ రవీంద్ర మీడియా ముందుకు హాజరుపరిచారు. వన్ టైం సిట్టింగ్ డిగ్రీ ఇస్తానని చెప్పి ఈ ఫేక్
degree certificates, PG certificates, BTech certificates, 10th and inter education certificates కూడా అమ్ముతా ఉన్నారు. ఈ టోటల్ ఇక్కడ మీరు చూస్తే ఈ సర్టిఫికెట్స్ అన్ని ఎంటైర్ కంట్రీలో 18 యూనివర్సిటీస్ కి చెందిన సర్టిఫికెట్స్ ఇవి. మరియు 10th అండ్ ఇంటర్ కలిపితే అది టోటల్ 13 స్టేట్స్ నుంచి ఈ సర్టిఫికెట్స్ తీసుకుని ഈ റാക്കറ്റ് നടത്താൻ ഉన్నారు. വ്യാജ ബിരുദ സർട്ടിഫിക്കറ്റ് വിതരണ റാക്കറ്റ് ഇതുവരെ നടത്തിയത് കോടികളുടെ തട്ടിപ്പ്. തലശ്ശേരി കേന്ദ്രമാക്കി പ്രവർത്തിക്കുന്ന സംഘത്തലവനും മറ്റൊരാളും റിമാൻഡിൽ. 12-ലധികം സർവകലാശാലകളുടെ 100-ലധികം സർട്ടിഫിക്കറ്റുകളാണ് ഓരോ വർഷവും സംഘം വിറ്റഴിച്ചത്. എല്ലാ വർഷം അറൌണ്ട് 100 പേർക്ക് ഒരു വ്യാജ സർട്ടിഫിക്കറ്റ് കൊടുക്കാറുണ്ട്. ഇപ്പോൾ നമ്മുടെ ഇൻവെസ്റ്റിഗേഷൻ തുടങ്ങിയിട്ടുണ്ട്. വേറെവർ ഹൂസെവർ ഒഫൻസ് ചെയ്തിട്ടുണ്ടെങ്കിൽ എല്ലാ സ്ഥലത്ത് ഒബ്വിയസ്ലി പോകും, ਇਨਕਲੂਡਿੰਗ ਵੈਜ ਡਾਕੂਮੈਂਟ ਵਾਂਗਿച്ച ਆਲ ਆਲਸੋ। ਕਈ ਤਰ੍ਹਾਂ ਦੇ ਇਲੀਗਲ ਕੰਮ ਕਰ, ਜਿਹਦੇ ਵਿੱਚ ਸਭ ਤੋਂ ਪਹਿਲਾਂ ਤਾਂ ਹੈਗਾ ਕਿ ਕੋਈ ਸਟੂਡੈਂਟ ਤੁਹਾਡੇ ਕੋਲ ਆਉਂਦਾ ਹੈ ਤੇ ਇਹਨੂੰ ਇੱਕ ਲਾਈਨ ਤੇ ਉਹ ਕਹਿੰਦੇ ਨੇ ਵੀ ਸਾਨੂੰ ਜੀ ਬੀਐਡ ਕਰਾ ਦਿਓ ਜਾਂ ਬੀਏ ਕਰਾ ਦਿਓ, ਤਾਂ ਬਿਨਾਂ ਕਿਸੇ ਐਡਮਿਸ਼ਨ ਤੋਂ ਇਹਨਾਂ ਦੇ ਲਾਇਸੈਂਸਿੰਗ ਹੈਗੀ ਹੈ ਤੇ ਇਹਨਾਂ ਨੂੰ ਉਹ ਸਰਟੀਫਿਕੇਟ ਪ੍ਰੋਵਾਈਡ ਕਰਦੇ। ਸਭ ਤੋਂ ਪਹਿਲਾਂ ਜਿਹੜਾ ਇੱਕ ਬੰਦਾ ਨਿਰਮਲ ਸਿੰਘ ਨਿੰਮਾ ਸੀ ਲਾਪੁਰ ਦਾ ਜਿਹੜਾ ਹੈ ਅਰੈਸਟ ਕੀਤਾ। ਇਹ ਪਿਛਲੇ 26 ਤਰੀਕ ਨੂੰ ਅਸੀਂ ਜਿਹੜਾ ਹੈ FIR ਦਰਜ ਕੀਤੀ ਸੀ। ਪਿਛਲੇ ਇੱਕ ਹਫ਼ਤੇ ਤੋਂ ਇਹਦੇ ਬਾਰੇ ਬਹੁਤ ਇਨ ਡੈਪਥ ਇਨਵੈਸਟੀਗੇਸ਼ਨ ਹੋता है। ये आदेश यूनिवर्सिटी, IIC, देन IK गुजराल, बुंदेलखंड यूनिवर्सिटी, कानपुर यूनिवर्सिटी, काफी यूनिवर्सिटी, सिक्किम यूनिवर्सिटी। વડોદરામાં છેલ્લા 1 મહિનાથી બોગસ તબીબો ઝડપાઈ રહ્યા છે, ત્યારે હવે મોરબીમાંથી 4 બોગસ તબીબોની પોલીસે કરી ધરપકડ। વાંકાનેરા સરતાનપર રોડ પરથી SOGએ કાર્યવાહી કરીને બોગસ ડોક્ટરોની ધરપકડ કરી છે। મળતી માહિતી મુજબ બોગસ ડોક્ટર ડિગ્રી વગર હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા હતા, જેની બાતમી મળતા SOGએ બાલાજી, કૃષ્ણા અને ઓમ હોસ્પિટલમાં તપાસ કરી હતી। આ દરમિયાન પોલીસને 4 બોગસ તબીબ મળ્યા। પોલીસે 4 બોગસ ડોક્ટરોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો મોરબીની આ ઘટના 4 બોગસ ડોક્ટરો મળી આવ્યા છે। 4 બોગસ તબીબો ઝડપાયા છે, એની ધરપકડ કરવામાં આવી છે। ડિગ્રી વગર કરતા હતા પ્રેક્ટિસ। બાલાજી, કૃષ્ણ અને ઓમ હોસ્પિટલ નામે ચલાવતા હતા ક્લિનિક। SOGએ હોસ્પિટલમાં દરોડા પાડીને તબીબોની ધરપકડ કરી છે। મોરબીની આ ઘટના 4 બોગસ ડોક્ટરોની ધરપકડ થઈ। Now, former police spokesperson Winston Mundungi will know his fate today when he appears in the Durban Regional Court for sentencing. He's facing charges of submitting a fraudulent matric certificate when he joined the police in 1987, according to qualification verification agencies. In spite of the buying and selling of fraudulent qualification documents being a criminal offence, the demand and supply of these documents is well on the rise. చాలా మంది ఫేక్ సర్టిఫికెట్లతో విదేశాలకు వెళ్లారని ఆరోపిస్తున్నారు విద్యార్థి సంఘాల నాయకులు। దీనిపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు చెప్పారు। ఓయూ విద్యార్థి సంఘాల నేతలు చెప్పారు। అటు ఈ నకిలీ సర్టిఫికెట్ వ్యవహారాన్ని ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు కూడా ధృవీకరించారు। Moving on, the Punjab government has withdrawn Deputy Superintendent of Police rank from Harmanpreet Kaur, the Indian Women's 2020 captain, as well as Arjuna Wadi, after police verification found her graduation degree to be fake. The Moga native had in fact joined the Punjab Police as a DSP on the 1st of March. She had submitted a 2011 graduation degree that was issued to her by Chaudhry Charan Singh University in Meerut. Vishal Monga getting us more details. Vishal, what more can you share with us here? The information is that we were talking to one of the senior sources in the police officer. He said that the government is taking a very lenient view. If a common man would have really forged a document and taken advantage of it, a clear case of forgery and fraud is made out, and that case should be registered, because in that way anybody can really forge any document and submit it for the benefit. It is a clear-cut case where an Arjuna Wadi has given a fake degree. Now what has happened is the government has taken a very lenient view. They are saying that they've not offered her a DSP rank, and they'll ask her to join at a constable rank. Then only they can provide job to her. But indeed it's a big blow to the person, and indeed highly shameful on the part of how she really submitted a forged degree when she knew that the degree was forged, and she had never studied in Chaudhry Charan Singh University, because the university has clarified that there is no record of the degree of the famous cricketer. जाल सर्टिफिकेट जरिए एडमिशन अभियोग रे निलंबित हेले 5 छात्र छात्री। रेवेन्शा विश्वविद्यालय सेल्फ फिनान्सिंग MBA विभाग रे एभली अभियोग आसीबा परे आरंभ होईछि छानबीन। तेबे घटना रे निलंबित 5 जण छात्र छात्रीक सहित विभागर किछि अधिकारी मानकर मध्ये हाथ थिबा जणा पड़िछि।
ଜାଲ ସାର୍ଟିଫିକେଟ ଦେଇ ଆଡମିଶନ ଏଭଳି ଅଭିଯୋଗ ଆସିଛି ରେଭେନ୍ସା ବିଶ୍ୱବିଦ୍ୟାଳୟର MBA ବିଭାଗରୁ। ଗତ 2 ମାସ ତଳେ 20 ଜଣ ଛାତ୍ର ଜାଲ ସାର୍ଟିଫିକେଟ ଦେଇ ଆଡମିଶନ କରିଥିବା ଅଭିଯୋଗ ହୋଇଥିଲା। ଏହାପରେ ଘଟଣା ତଦନ୍ତ ପରେ 5 ଜଣ ଛାତ୍ରଙ୍କ ବିରୋଧରେ ପ୍ରମାଣ ମିଳିବାରୁ ତାଙ୍କୁ ନିଲମ୍ବନ କରାଯାଇଥିଲା। କିନ୍ତୁ ଯେଉଁ ସାର୍ଟିଫିକେଟକୁ ଜାଲ ବୋଲି କୁହାଯାଇଛି ସେହି ସାର୍ଟିଫିକେଟ ରେଭେନ୍ସାର ବୋଲି କହିଛନ୍ତି ନିଲମ୍ବିତ ଛାତ୍ରୀ। ये सारा जो भी सर्टिफिकेट्स है ये मैंने यूनिवर्सिटी से इशू किया है यही साल में, बिकॉज वो लोग सब एक साथ ही सर्टिफिकेट्स निकालते हैं। तो अगर रेवेंशा इज सेइंग दैट माय सर्टिफिकेट इज फेक देन उनका सारा सर्टिफिकेट्स फेक होगा, बिकॉज ये अगर रेवेंशा इशू किया है तो फिर ऑब्वियसली मेरा सर्टिफिकेट्स फेक कैसे बोल रहे हैं वो। जाल सर्टिफिकेट जरियारे एडमिशन करिथिबा 5 जण छात्र छात्री धरा पड़िबा परे फेक सर्टिफिकेट्स కేసు కీలక మలుపు తిరిగింది। మలక్పేట శ్రీ సాయి ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీపై గతంలో నమోదైన కేసులో 2 వీసీల్ని అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు। అరెస్ట్ అయిన వారిని భోపాల్ సర్వేపల్లి రాధాకృష్ణ యూనివర్సిటీకి చెందిన వీసీలుగా గుర్తించారు। మధ్యప్రదేశ్ భోపాల్ నుంచి హైదరాబాద్ కి ఫేక్ సర్టిఫికెట్స్ దందా నడుస్తున్నట్లు పోలీసులు తెలిపారు। ఇప్పటివరకు 7 ఏజెంట్స్ ని అరెస్ట్ చేశామన్నారు। 19 మంది విద్యార్థులు 6 తల్లిదండ్రుల్ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు। ఒక్కొక్కరికి 2 నుంచి 3 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు పోలీసులు। క్లర్క్ నుంచి వీసీల వరకు అందరి ఇన్వాల్వ్మెంట్ ఉందన్నారు। దేశవ్యాప్తంగా వందల మందికి ఫేక్ సర్టిఫికెట్స్ జారీ అయినట్లు గుర్తించామన్నారు। 7 రాష్ట్రాల్లో 7 పోలీస్ బృందాలు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు। త్వరలోనే అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు అడిషనల్ సిపి ఏఆర్ శ్రీనివాస్। సర్వేపల్లి రాధాకృష్ణ యూనివర్సిటీకి సంబంధించి భోపాల్ ఏదైతే యూనివర్సిటీ ఉందో దానికి ఆయన వీసీగా పనిచేయడం జరిగింది। అది కాకుండా ఇప్పుడు ప్రస్తుత వైస్ ఛాన్సలర్ మిస్టర్ ప్రశాంత్ పిల్లై ఈయనని కూడా ఈ రోజు ఇద్దరిని ఆఫ్టర్ కలెక్టింగ్ ఎవిడెన్స్ పూర్తి ఎవిడెన్స్ ఇవన్నీ కలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది। వీళ్ళని ఈ రోజు జ్యుడిషియల్ రిమాండ్ కి కూడా పంపడం జరుగుతుంది। లాస్ట్ 3 నెలల నుంచి కష్టపడి పనిచేసిన తర్వాత దీంట్లో కావాల్సిన ఎవిడెన్సెస్ అన్ని సేకరించిన తర్వాత దీనికి సంబంధించిన ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది। దీంట్లో ఇప్పుడు ఇమీడియట్ గా ఈ 2 అక్యూజ్ లను కూడా ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది। సాయి ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అని ఎవరైతే రన్ చేస్తున్నారో ఈ శ్రీకాంత్ రెడ్డి ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతని ద్వారా చాలా ఇన్వెస్టిగేషన్ లో డీటెయిల్స్ సేకరించడం జరిగింది। ప్రస్తుతం ఇంతవరకు ఏజెంట్స్ 7 అరెస్ట్ చేయడం జరిగింది ఎవరైతే ఈ ఫేక్ సర్టిఫికేట్ రాకెట్ లో ఇన్వాల్వ్ అయినారో। 19 మంది స్టూడెంట్స్ ఎవరైతే డబ్బిచ్చి కాలేజెస్ అటెండ్ అవ్వకుండా ఎగ్జామ్స్ రాయకుండా ఈ సర్టిఫికేట్స్ ని పొందడం జరిగిందో దాంట్లో 19 మంది స్టూడెంట్స్ ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది। 12 సర్టిఫికేట్స్ కి సంబంధించి ఎవరైతే తీసుకున్నారో స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ని కూడా దీంట్లో బాధ్యులు చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది। ఫైనల్ గా డిగ్రీ సర్టిఫికేట్ కూడా ఒక ప్యాకేజ్ కింద ఈ స్టూడెంట్స్ కి ఏజెంట్స్ ద్వారా వాళ్ళు అందజేయడం జరిగింది। దీంట్లో 4 లక్షల నుంచి 2 లక్షల వరకు డిపెండింగ్ ఆన్ ద డిమాండ్ ఎట్లయితే ఉంది డిమాండ్ ఉందో అంత వాళ్ళు డబ్బులు వసూలు చేసి ఈ సర్టిఫికేట్స్ ఈ స్టూడెంట్స్ కి ఇవ్వడం జరిగింది। దీంట్లో లోవర్ స్టాఫ్ నుంచి వైస్ ఛాన్సలర్ వరకు కూడా అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది। ఇప్పటి వరకు ఇంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది। ఇది కాకుండా ఇంకా చాలా మంది సీనియర్ ఆఫీషియల్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది। వీళ్ళందరి మీద కూడా ఎవిడెన్స్ ఆల్రెడీ కలెక్ట్ చేస్తున్నాం। ఇంకా ప్రస్తుతం టీమ్స్ ఇప్పుడు భోపాల్లో యూపీలో కూడా ఇంకా ఉన్నాయి। ఇది ఇట్లాగే కొనసాగించి ఖచ్చితంగా దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేయడం